నమస్తే ఈరోజు చూడండి మా అక్క ఈరోజు మా ఇంటికి వచ్చింది. హాయ్ అక్క. హాయ్. చూడు ఈరోజు మా యూట్యూబ్లో నిన్ను పరిచయం చేస్తున్నాను అక్క. ఎవరికి అనుకుంటున్నావా? వీడియో కాల్ కాదు, చూడు సరేనా? మాట్లాడక్క. మా యూట్యూబ్లో వెళ్దాం. అయ్యో సారీ, పదక్క. తను మా చెల్లి, తను కూడా వచ్చింది ఈరోజు. తను కూడా ఇన్వైట్ చేశాను ఈరోజు నేను. యాక్చువల్ అది ముందే వచ్చింది కానీ ఏమి తిందంటుంది తెలుసా ఫ్రెండ్స్. చూడండి, చూసారా? పల్లెటూరు అమ్మాయి హీరోయిన్ ఈరోజు మా చెల్లి మా ఇంటికి వచ్చింది. అయ్యో కాదండి బాబు, తను నేచురల్ బ్యూటీ. నేననుకో అవి వేస్తే అది వేరే. చూసారా? అమ్మో కాదండి బాబు, ఇంకా చెప్పొద్దు మా చెల్లి. ఏంటి, ఎలా ఉన్నావు, ఎప్పుడొచ్చావు, ఏంటి విషయాలు చెప్పవి. ఇది చాలా రాంగ్. లేదక్క, చాలా అందంగా ఉంటావు నువ్వు. చూసారా ఫ్రెండ్స్, ఇంకా ఏదో లేదండి ఈ వంక చెప్తుంది. ఇంకేం చెప్పాలి చెప్పండి. తన అందంగా ఉందా, నేను అందంగా ఉన్నానా? మీరు చూడండి ఒక్కసారి. నేచురల్ బ్యూటీ మా చెల్లి. లేదండి మా చెల్లి వచ్చింది, ఇగో చూడండి. అలాగే మా అక్క చూడండి వచ్చింది, మా సిస్టరు. అక్క మాట్లాడవే రెండు మాటలు. ఏంటి మా సిస్టర్ వచ్చింది, షాక్ అయ్యావా నువ్వు దాన్ని చూసి? షాక్ అయ్యావా మా చెల్లి ఎప్పుడు వచ్చిందని? అది పల్లెటూరులో అందంగా పచ్చని పొలాల్లో చక్కగా గోరింక వలె చిలక వలె అందంగా ఎగురుతూ హ్యాపీగా ఉంటుంది తను, తెలుసా ఫ్రెండ్స్? మాలాగా ఈ చిన్న చిన్న ఇరికింటిలో ఇబ్బందిగా అసలు తనైతే ఉండదు. నాకు తెలిసి నాకు అలాంటి ప్రశాంతమైన వాతావరణం చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా అందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, తెలుసా అండి? ఏం చూస్తున్నావు? నీ బాయ్ ఫ్రెండ్ చూపించవా? మా సబ్స్క్రైబర్స్ కి చూపించు. చూపించు ఇప్పుడు తీసుకొస్తాను ఖచ్చితంగా. వెల్కమ్. అంటే నేను సెలెక్ట్ చేసుకోవాలక్క, సెలెక్ట్ చేసుకున్నాక అప్పుడు తీసుకొచ్చి చూపిస్తాను. వావ్, ఖచ్చితంగా. నేను ఎప్పుడు చూద్దాం అనుకుంటున్నాను. ఇంకా మేబీ టైం పడుతుంది, ఒక నెల 2 నెలలు పడుతుంది. ఎందుకు మరి? ఇప్పుడే కదా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఏంటి ప్రాసెస్ ఏంటి? అవును, బాయ్ ఫ్రెండ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ అయింది అక్క. అవునా? అదెలా? ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను, నాకు పోస్ట్ చేసావా? ఇదేంటి వరుడు కావాలని ఇంతకుముందు రాజుల కాలంలో అలా ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు నిన్ను చూస్తున్నా. బాయ్ ఫ్రెండ్ కావాలని పోస్ట్ పెట్టాను. వామ్మో, ఏం నిజమా? ఎందుకలా? చాలా మంది మెసేజ్ పెట్టారు, కామెంట్ చేశారు. అవన్నీ నేను ఒకసారి చూసుకోవాలి, చూసుకొని సెలెక్ట్ చేసి కొన్ని అగ్ని పరీక్షలు ఉంటాయి వాళ్ళకి. అగ్ని పరీక్షలు అన్ని అయ్యాక నేను ఒక సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. వామ్మో, ఉంటాయి, అంత ఈజీ కాదు. అవునా? అయినా ఉండొచ్చు, ఎందుకంటే నీలాంటి నేచురల్ బ్యూటీకి ఆ మాత్రం ఉండదు. తప్పేమీ లేదు, నిజంగా తప్పేం లేదు. నాకు తెలిసేది తప్పలేదు. ఆల్రెడీ ఇన్స్టాలో నేను పెట్టేస్తాను రీల్ అక్క. ఏమని? నాకు మంచి బాయ్ ఫ్రెండ్ కావాలి, చాలా క్లోజ్ గా, అలాగే రిలేషన్షిప్ టైప్ లో ఉండాలి, కానీ రిలేషన్ కాకూడదు. అదేలా? ఇలానే చెప్పాను. చూడడానికి ఎదుటి చూసే వాళ్ళకి మా ఇద్దరి మధ్య ఏదో ఉంది అన్నట్టు ఫీలింగ్ కలగాలి, కానీ మా ఇద్దరి మధ్య ఉండేది ఫ్రెండ్షిప్ అనేసి. మంచి అదేలా సిస్టర్, అది రాంగ్. అలా ఇష్టం అనమాట. అయ్యో, కొంతమంది కొన్ని ఇష్టాలు ఉంటాయి, అది కరెక్ట్. ఎవరు డిఫరెంట్ ఉంది కదా. డిఫరెంట్ గా ఏముందిలే అంటే నువ్వు అన్నది 100% కరెక్టే. బట్ నేనేమంటున్నానంటే ఆ రిలేషన్ ఏదో ఉంటే బాగుంటది అంటే మళ్ళీ ఎందుకు అక్కడ ఆఫ్ చేయడం, అంతేనా? మరి ఇంకెందుకు ఫుల్ స్టాప్స్ పెడుతున్నావు? ఉంటే ఉండొచ్చాము తర్వాత ఫర్దర్ గా ముందు. అచ్చా, ఓకే, అంతే. అర్థం చేసుకోవాలి కదా ఒకరినొకరు. అయినా ఏముందిలే సిస్టర్, నువ్వు అందంగా ఇంట్లో ఉంటావు, అందంగా వంట వండుతావు, ఇంటి పల్లెటూరు పనులు చేస్తావు, అందంగా వ్యవసాయాలు అన్నీ చేస్తావు. ఇంకేంది, నేను చేసుకోవడానికి ఏ అబ్జెక్షన్ పెడతారు చెప్పు? చూస్తారు మీరు, ఫ్యూచర్ లో నేను చూడాలనుకుంటున్నాను. నేనైతే తప్పకుండా మీ ఇంటికి తీసుకొస్తాను, ఖచ్చితంగా వెల్కమ్ చేస్తాను. నేనైతే బాగా మా మరిది గారిని బాగా చూసుకుంటాను. అయ్యో, మరిది అని పేరు పెట్టేసింది మా అక్క. మరి మరిది గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అలానే మొన్న క్రౌన్ ఆఫ్ రాజమండ్రిలో మనం పార్టిసిపేట్ చేసాం కదా.
అప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. కానీ అప్పుడు మనం చాలా మిస్ అయ్యాం కొన్ని సందర్భాల్లో మనం వీడియో చేస్తాక అవ్వలేదు. బట్ కానీ చాలా ఎంజాయ్ చేస్తాం మనం. కదా కొంచెం చాలా బిజీగా ఉన్నాం అప్పుడు. అందరం మేకప్లని అవని ఇవని బాబోయ్ చాలా తలపోటుగా చేసాము. కానీ సతీష్ అడ్డల గారు చాలా మనల్ని బాగా చేశారు. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఈ నెలలో మనకి కాకినాడలో ఉంది కదా క్రౌన్ ఆఫ్ కాకినాడ అని. సో దానికి వెళ్తున్నావా సిస్టర్? లేదు sister. ఎందుకు వెళ్ళొచ్చు కదా. అంటే ఒక చిన్న డ్రీమ్ ఉండేది, అది కంప్లీట్ మన రాజమండ్రిలోనే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎందుకు చెప్పు, అచ్చా ఓకే. స్టేజ్ మీద నడవాలని ఒక చిన్న కోరిక ఉండేది అండి, అది కంప్లీట్ అయిపోయింది. సో ఇంక నాకు పార్టిసిపేట్ చేసే ఉద్దేశం అయితే లేదు. కానీ నాకైతే ఇన్ని ఉన్నా ఏమున్నా లేకపోయినా నీలా ప్రశాంతంగా బతకాలనే ఆశ అయితే నాకు ఉంది. చాలా ఇష్టంగా ఉంది. ఇది నువ్వు ఇక్కడ ప్రశాంతంగా లేవా? నిజంగా నేను ప్రశాంతంగా అయితే లేను. నేను ఇంటికి వస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా? అసలు నాకైతే లేదు ప్రశాంతత. నేనైతే మీ ఇంటికి వచ్చి ఆ పల్లెటూరులో తిరగాలి, ఆ వాతావరణంలో ఉండాలి అని ఒక్క రోజైనా స్టే చేస్తా మీ ఇంటికి వచ్చి నేను ఖచ్చితంగా. సరే తప్పకుండా. ఇంకా మీ ఊర్లో ఏంటి స్పెషల్? మా ఊర్లో స్పెషల్ ఏం లేదు. వేసవి కాలంలో సంక్రాంతికి కళ్ళు బాగుంటుంది. తాటికల్ తాగవే ఎప్పుడైనా? ఎప్పుడేనంటే తాగాం. మొన్న నేను హైదరాబాద్ రీసెంట్గా వెళ్ళినప్పుడు కూడా తాగా కళ్ళు. కానీ ఒరిజినల్ కళ్ళు దొరుకుతాయి. అయ్యో ఒరిజినల్ కళ్ళు తెచ్చారు ఆ రోజు మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ. దింపింది అక్కడే తాగొచ్చు నువ్వు. సరే వావ్. ఈసారి సంక్రాంతికి మా ఇంటికి తీసుకెళ్తాను, మా ఊరు తీసుకెళ్తాను. ఖచ్చితంగా తీసుకెళ్ళవే, నన్ను చాలా ఇష్టం. నేను అలాంటి అంటే నేను ముందే ఇది అవుతా. తిరగాలని చూడాలని నాకు చాలా ఇంట్రెస్ట్. సరే తప్పకుండా. ఇంకా మీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి? ఇంకా ఇంకా సెలెక్టింగ్ ప్రాసెస్ లో ఉంది. వామ్మో, అగ్ని పరీక్ష పెట్టావా? పెట్టాలి, నేను సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఆ కామెంట్ మెసేజ్ చదివి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఇంకో కొన్ని కండిషన్లు ఉన్నాయి, అది కూడా ఇంకో వీడియోలో చెప్తాను. కండిషన్ తర్వాత ఏంటి చూడండి ఫ్రెండ్స్, ఇన్ని కండిషన్స్ పెడుతుంది మా సిస్టర్. అంటే ఏంటి అసలు నీ ఆలోచన ఏంటి? మనల్ని మోసం చేస్తుంటారు కదా ట్రాన్స్జెండర్స్, దానికి సంబంధించి దానికి రిలేటెడ్ గా కండిషన్స్ ఉంటాయి అన్నమాట. అదేంటి మెయిన్ అందుకోసమే ఇదంతా నేను చేసేది. నీళ్ళు దూరిపోతే అతను మంచివాడు చెడ్డవాడు మనకు తెలియదు కదా, అందుకోసమని ఇవన్నీ పెడుతున్నాను అనమాట. వామ్మో చాలా గ్రేట్ అసలు నువ్వు, తెలుసా? అయితే నెక్స్ట్ ఇంకో వీడియో ఉంది, అందుకు నేను కొన్ని కండిషన్స్ చెప్తాను. ఇంకా మూడో వీడియోలో వచ్చేసరికి అబ్బాయి చూపించేస్తావు, రీల్ చేస్తావా? రీల్ చేయాలా? అయ్యో బాబోయ్, ఫస్ట్ నాకే ఇవ్వు. నా యూట్యూబ్ ఛానల్స్ అందరూ అడుగుతారు మన, నాకు తెలిసి నిన్ను అడుగుతారు అనుకుంటున్నాను. ఇప్పుడు పెట్టాం కదా వీడియో, నేను ఫస్ట్ వీడియో నేను ఇంటర్వ్యూ చేస్తాను మామూలుగా. ఏ వీడియో? నేను చూసాను కదా, నేను ఫాలోవర్నే కదా, చూసాను కదా, ఎప్పుడో లైక్ కొట్టాను, చూసాను. ఖచ్చితంగా మా మరిది ఎప్పుడు వస్తాడా అని చూసి నేను వెయిట్ చేస్తున్నాను తెలుసా. కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే, నేను పెళ్లి కాని అబ్బాయిని అయితే ఎంచుకోకూడదు అనుకుంటున్నాను, పెళ్ళైన అబ్బాయిని ఎంచుకోవాలనుకుంటున్నాను. వావ్, నేను అక్కడ నాలాంటి ఆలోచన చెప్పండి. చేస్తాను నేను అక్కడ వీడియోలో. ఇది నెక్స్ట్ వీడియోలో క్లారిఫికేషన్ ఇస్తాను, అక్కడికి చెప్పేస్తున్నాను ముందుగానే ఆల్రెడీ. ఇప్పుడు అయ్యో, ఎందుకంటే పెళ్లి కాని అబ్బాయిలు అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసినట్టు ఉంటది, వాళ్ళకంటే ఒక జీవితం ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఎందుకు అతని లైఫ్ వేస్ట్? పెళ్ళైన అబ్బాయి అనుకో, ఒక అమ్మాయితో పెళ్ళి అయిపోయి ఉంటది, పిల్లలు ఉంటారు, ఆ లైఫ్ ఉంటది. నాతో ఫ్రెండ్షిప్ లానే ఉంటది. హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. వాళ్ళ ఫ్యామిలీకి అభ్యంతరం లేకపోతే అవన్నీ కండిషన్స్ లో ఉంటాయి అన్నమాట. అదే తను పొద్దుటూరా ఏ ఊరు, తను చిత్ర ఉంది కదా, డాన్స్ చిత్ర. అవునవును, నేను తనది ఇంటర్వ్యూ చూసాను. తను కూడా తన లవర్ కూడా పెళ్ళైన అబ్బాయినంట. వాళ్ళు కొంచెం గొడవలు అయినాయి, బట్ ఇప్పుడైతే అందరు కలిసే ఉంటున్నారంట చక్కగా. తను చూసుకోవడం, కేరింగ్ అంతా తను బాగా చూస్తాడంట. నాకు అప్పుడు అనిపించింది సమీరా. అవును. ఆ చిత్రని చాలా మంది నాకు రీల్స్ సెండ్ చేసేవాళ్ళు ఇన్స్టాలో, నీకులాగా ఉంది చూడు, చూడండి అని. తనైతే ఇప్పుడు రీసెంట్ గా మనం ఇంటర్వ్యూ చూసాను నేను. తను బాయ్ ఫ్రెండ్ని ఫస్ట్ ప్రేమించాడంట, ప్రపోజ్ చేశాడంట, నమ్మలేదంట, ఇన్ని చేసిన తర్వాత. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ మాత్రం ప్రస్తుతానికి మాత్రం అందరూ హ్యాపీగా ఉంటున్నారంట. వాళ్ళ పెళ్ళైన వాళ్ళ భార్య, పిల్లలు, తిను వేరేగా ఉన్నా
చాలా హ్యాపీగా ఉంటున్నారంట. యా ఎగ్జాక్ట్ నేను కోరుకునేది ఇదే. నాకు అప్పుడు సేమ్ అనిపించింది, అలాంటి వారు నిజంగా నాకు ఉంటే ఒక్క తోడుగా ఉంటే చాలు కదా అనిపించింది నాకేం మన చేయని లైఫ్ కి. అవసరం లేదు, నాకు చేయని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సపోర్ట్ చేస్తే అంతే చాలు, నాకేం చేయాలి. వావ్, నిజంగా ఇంత చిన్నగా ఓకే అయినా కానీ పెద్ద ఆలోచనలో ఉంది అది అవునా. నిజంగా. ఎందుకంటే మనకి తోడు ఉంటారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అవతల వాళ్ళని లైఫ్ స్పాయిల్ చేసినట్టు ఉండదు, మంది కూడా ఇది ఉండదు. ఉండదు. ఓకే సో ఇదన్నమాట. బట్ అలా చేద్దాం అనుకుంటున్నాం. సరే చెయ్యి, నెక్స్ట్ వీడియోలో అదే ఆల్ ద చెప్తాను. బెస్ట్. ఓకే, నేను నాకు 100% ఆల్ ద thank you so బెస్ట్. much అక్క, నీ blessings ఖచ్చితంగా నాకు నీకు దేవుడి దీవెనలు ఎప్పుడు ఉండాలి నీకు. Thank you so much. అలాగే మీ తల్లిదండ్రుల బ్లెస్సింగ్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఎవరైనా మా చెల్లికి మంచి తగిన వరుడు కావాలని నేను కూడా కోరుకుంటున్నా. వరుడు కాదు, అదే అంటే పెళ్లి చేసుకోవా? పెళ్ళిళ్ళు వద్దు మనకి ఎందుకు, అంటే జస్ట్ రిలేషన్ ఉంటే చాలు. ఒక రిలేషన్ నిలబడాలంటే పెళ్ళే చేయాలక్క. వామ్మో అలా అనద్దు. అంటే తను వేరే వాళ్ళతో ఉన్నా కానీ నీతో ఒక రిలేషన్ అనేది అంటే ఉండాలి కదా. దానికి పెళ్లి వరకు అవసరం లేదని నా ఉద్దేశం. సరే అయితే మంచి ఆలోచనే. బట్ మా సబ్స్క్రైబర్స్ అందరికి ఏం మాట చెప్పాలనుకుంటున్నావు, ఒక్క మాట చెప్పు నీ ఒక్క మాటలో. ప్లీజ్ మా అంజలక్కని సపోర్ట్ చేయండి, తను చాలా బాగా మాట్లాడుద్ది, నాకు చాలా ఇష్టం తన మాటలు. వా చాలా అట్రాక్టివ్ గా, చాలా Joke nice గా, చేయకువే. చాలా బాగుంటాయి. ఫాలో చేయండి తనని కూడా యూట్యూబ్ లో. సరేనండి, మీ పల్లెటూరు అమ్మాయిని. బాయ్ బాయ్. బాయ్.